నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్. నేను మీ శోభ. ఈరోజు స్పెషల్ ఆలూతో రెసిపీ అండి, స్నాక్స్ రెసిపీ అనమాట. ఈవినింగ్ టైంలో అట్లా చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారనమాట. ఈ ఆలూ టిక్కీ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇక్కడ నేను పెద్ద సైజువి 3 ఆలుగడ్డలు తీసుకొని పొట్టు తీసి శుభ్రంగా కడిగి 2 ముక్కలుగా చేసి ఉడికించుకున్నాను. ఇలా స్పోక్ దింపితే మనకి ఆలుగడ్డ అనేది ఉడకాలి, కానీ కొంచెం గట్టిగానే ఉండాలంట, మరి మెత్తగా కాకూడదు. ఒక 2 విజిల్స్ కానీ 3 విజిల్స్ కానీ పెట్టుకుంటే మనకి మెత్తగా ఉడికిపోతాయి. పెద్ద సైజు అయితే 3 విజిల్స్ పెట్టుకోండి, చిన్న ఆలుగడ్డలు అయితే 2 పెట్టుకోండి. కొద్దిగా కొత్తిమీర ఒక 2 కానీ 3 కానీ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేయండి. 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక చిన్న సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, ఒక సగం నిమ్మ ముక్క రసం వేసేయండి. ఒక 3/4 టీ స్పూన్ దాకా ఉప్పు వేయండి. ఉప్పు మీ రుచికి సరిపడా కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. పెద్ద సైజువి ఉల్లిపాయలు 2 అండి, బాగా సన్నగా కట్ చేసి వేయండి. ఎంతవరకు వీలైతే అంతవరకు బాగా సన్నగా కట్ చేసి వేయండి. 3 టీ స్పూన్ల దాకా బియ్యం పిండి వేసేయండి. ఆలుగడ్డలు అనేది మరి మెత్తగా ఉడికిస్తే బియ్యం పిండి అనేది కొంచెము ఎక్కువగా పట్టి స్నాక్స్ రెసిపీస్ అంత బాగోవు అనమాట. అందుకని ఆలుగడ్డ మొత్తం ఉడకాలి, కానీ కొద్దిగా గట్టిగా ఉండాలి. ఇలా మొత్తం బాగా కలిసేటట్టుగా కలిపేసుకోండి. మీకు ఏమైనా లూజ్గా అనిపిస్తే ఇంకో టీ స్పూన్ కానీ 2 టీ స్పూన్ల కానీ బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి లేనట్టయితే కార్న్ఫ్లోర్ పిండి అయినా వేసుకోవచ్చండి. ఇలా బాల్ లాగా చేసుకొని మరి సన్నగా కాకుండా మరి లావుగా కాకుండా వీడియోలో చూపించిన సైజు చేసేసుకోండి. అన్నీ ఇలాగే చేసి తీసుకోవాలండి, మరి పల్చగా కాకుండా వీడియోలో చూపించిన సైజు చేసి తీసుకోండి. అన్నీ ఇలాగే మనకి ఎన్ని వస్తే అన్నీ ఇలాగే చేసి తీసుకోవాలండి. చూసారు కదా, ఇలా బాల్ లాగా చేసి, లేదంటే ఒక చేయి పైన పెట్టుకొని ఇంకో చేయితో ఇలా ఒత్తుకొని సైడ్లకి పలుగుళ్ళు రాకుండా ఇంకొక చేయితో కొద్దిగా ప్రెస్ చేసినట్టుగా అనండి. సైడ్లు పలుగుళ్ళు రాకుండా ఇలా వీడియోలో చూపించినట్టుగా అనండి. ఇక్కడ నేను పెద్ద సైజు ఆలుగడ్డలు తీసుకున్నానండి, నాకు 13 దాకా వచ్చాయన్నమాట. ఇలా మీకు ఎన్ని కావాలనుకుంటారో చూసుకొని ఆలుగడ్డలు ఉడికించుకోండి. ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకోండి. వెడల్పుగా ఉన్న తీసుకుంటే మనకు ఎక్కువగా పడతాయి అన్నమాట. ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకు ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసేసుకోవాలి. ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకుంటే ఎక్కువగా పడతాయండి. డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, ఇలా షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. మనకు ఆయిల్ ఎక్కువగా వద్దు అనుకుంటే ఇలా షాలో ఫ్రై చేసుకోవచ్చండి. ఒక పక్క కొద్దిగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పేసుకొని రెండో వైపు కూడా మనము మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మరి ఊరికే తిప్పకుండా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకోవాలి. ఇంకో వైపు కూడా కొంచెం కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ తిప్పుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చి తీసుకోవాలండి. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలన్నమాట. మనకు మరి హై ఫ్లేమ్లో పెట్టకుండా స్టవ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మనకి తొందరగా కలర్ వస్తాయి, కానీ లోపల సరిగ్గా ఉడకవండి. అందుకని స్టవ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకున్నారంటే లోపల వరకు బాగా వేగుతాయి అన్నమాట. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మనము తీసేసుకుంటే సరిపోతుంది. టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ కూడా పీల్ చేసుకుంటుందండి. రెండో వైపు కూడా ఇలాగే కాల్చుకోండి. మనకు ప్యాన్లో ఇంకా కొద్దిగా ఆయిల్ ఉంది కాబట్టి ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండో వైపు కూడా ఇలాగే కాల్చుకుంటే సరిపోతాయండి. అలాగే దీంట్లోకి మంచి రుచికరమైన చట్నీ చూపిస్తానండి. ఇవి ఇలాగే ఉత్తయ్య అయినా తినొచ్చు, టమాటా సాస్తో కానీ ఇలా చట్నీతోనైనా తినొచ్చు. 1/2 కట్ట పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక 2 ఇంచులు అల్లం ముక్క వేసేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్ర వేసేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసేసుకోండి. అలాగే కొంచెము నిమ్మరసం వేసేసుకోండి. చిన్న సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, నేను సగం ముక్క కూడా మొత్తం వేయలేదండి, కొంచెం తగ్గించే వేసుకున్నాను. ఇలా అన్ని చిన్న మిక్సర్ జార్లోకి వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసుకోవటమేనండి. చూసారు కదా, ఇలా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే ఆలూ టిక్కీ అలాగే చట్నీ రెడీ అయిపోయిందండి. మీకు ఈ చట్నీ ఇష్టం లేకపోతే టమాటా సాస్తో అయినా తినేయచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయి అనేది కూడా కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కిందనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.